అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మనము గుమగుమలాడే టేస్ట్ అయిన వేడి వేడి బొబ్బట్లు చేశానండి, పక్క పల్లెటూరి స్టైల్లో. చూస్తున్నారు కదా, ఇక్కడ మా అబ్బాయి నాకు స్పెషల్గా పచ్చి శనగపప్పు తీసుకొని వచ్చాడండి. ఆ శనగపప్పు ప్యాకెట్ చూసాను, నేను ఎంత ఉంది అని చూశాను. మనకు సరిపోయినట్టుగా మనము పప్పు అనేది ఇక్కడ తీసుకుంటున్నామండి. నేను 250 గ్రామ్స్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు శుభ్రంగా మనము 1-2 సార్లు వాటర్ వేసి శుభ్రంగా కడిగేద్దాము పప్పుని. ఇప్పుడు నేను వాటర్ సరిపోయినంతగా వాటర్ వేసి నేను ఇందులో ఇప్పుడు మనము డైరెక్ట్గా మూత మూసేసి కుక్ చేద్దాము. మనకు విజిల్ అంటే 3 లేదా 4 పెట్టేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ ముందుగానే పప్పు ఉడికేలోపు మనము ఇక్కడ గోధుమ పిండి తీసుకున్నానండి, ప్యూర్ గోధుమ పిండి. ఇది ఇక్కడ ఎటువంటి నేను మైదా అంటూ వాడలేదు. చాలామంది మైదా ఫుడ్ అంటే కొద్ది దూరంగా ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా పనికొస్తుంది. ఇలా గోధుమ పిండితో అయినా కానీ సరే సింపుల్గా చేసుకోవచ్చు బొబ్బట్లు. రేకు బచ్చాలు అంటారు, బొబ్బట్లు అంటారు. పిండి ఇలా చూసుకుంటున్నాను. ముందుగా నేను కొద్దిగా సరిపోయినట్టుగా ఆయిల్ వేసిన, ఆ తర్వాత కొద్దిగా వాటర్ వేసి బాగా పిండిని మన చపాతీ ముద్దలాగా కలిపేద్దాం. ఈ విధంగా పిండిని ఒకసారి టేస్ట్ చూస్తున్నానండి, పిండి ఏ మాదిరిగా ఉంది, బాగా స్మూత్గా ఉందా లేదా అనేసి. ఒక పప్పు మనకు రెడీ అయ్యేంత వరకు నేను వెయిట్ చేస్తున్నాను. ఇక్కడ నేను పప్పు గుత్తి తీసుకొని బాగా మనకు విజిల్ వచ్చిన తర్వాత పప్పు అనేది బాగా నలిగిన తర్వాత దాంట్లో ఇలాచీ వేసాను, సరిపోయినట్టుగా షుగర్ కూడా యాడ్ చేస్తున్నాను. పప్పు ముందు నలిగిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని బాగా రేమేనమాట. ఇక్కడ మనం నెయ్యి కూడా వేసామండి, బాగా కమ్మగా రావాల బొబ్బట్లు అనేసి. ఈ విధంగా బొబ్బట్లు చేస్తే ఎవరమైనా వదిలేస్తామా కదా, చక్కగా కూర్చొని 1-2 తినేసి శుభ్రంగా మొహం తుడుచుకొని వెళ్ళిపోతారు. అంత చక్కగా వచ్చాయి. పప్పు ఆ మాదిరిగా నలగాలి అని చూపించానండి. మనం షుగర్ అవంతా వేసిన తర్వాత బాగా జారుగా ఉండింది. ఇప్పుడు మాత్రం స్టవ్ మీద పెట్టేసి బాగా కొద్దిగా మంచి బ్రౌన్ కలర్ వచ్చేలోపు మనకు నెయ్యి స్మెల్ కూడా బాగా రావాలి, కమ్మటి వాసన, అంతవరకు నేను ఉడికించానండి ఈ పూర్ణాన్ని. ఇప్పుడు మనకు బొబ్బట్టు చేసే అంత సైజు మనకి ఏమాత్రం కావాలనో ఆ సైజే మనం ఇక్కడ గోధుమ పిండిని తీసుకుంటున్నాము. ముందుగా చిన్న ఒక కవర్ పెట్టేసి కింద అడుగున నేను ఆ కవర్ పైన నేను ఇక్కడ కొద్దిగా పిండి తీసుకొని ఆ వేళ్ళతో మనము లైట్గా అలాగా ఎలడుపు చేద్దాం. ఇప్పుడు పూర్ణం అనేది మనము బొబ్బట్టు ఏ సైజు కావాలనో పిండి అంతనే తీసుకున్నాం కదా, దాంట్లోకి సరిపోయినట్టుగా మనము ఇక్కడ పూర్ణం ముద్ద గుడక రౌండ్గా చేసుకొని ఇందులో పెట్టుకొని కవర్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం కవర్ నీట్గా చేసేయాలి. ఎక్కడ కొద్దిగా గుడక గ్యాప్ లేకుండా నీట్గా కవర్ చేసామనుకోండి, బొబ్బట్టు అనేది చేసేటప్పుడు మనకు నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇలాగా మనం చకచకాగా చేసేద్దాము. చూస్తున్నారు కదా, ఈ విధంగా చేసేసి ఇప్పుడు మనం అదే పేపర్ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసేసి మన వేళ్ళకు కొద్దిగా పేపర్ గుడక చేసి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న ఆ మిశ్రమాన్ని ఆ పేపర్ పైన పెట్టేసి వేళ్ళతో కొద్ది లైట్గా అలాగా నొక్కుతూ ఎలడుపు చేస్తూ వెళ్దాము. మనకు సపరేట్గా భక్షాల పేపర్లు కూడా దొరుకుతాయండి బయట. లేదంటే మనకు అంత లేదన్నా కానీ సరే సారీస్ ఏమన్నా కొన్నప్పుడు వస్తాయి కదా, సారీస్ మధ్యన ఉంటుంది చూడండి వైట్ కలర్ పేపరు. నేనైతే అదే పేపర్ తీసుకొని ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నా దగ్గర అయితే కనుక భక్షాల ప్యాన్ లేదు, అందుకనేసి ఇక్కడ నేను చిన్న ఒక ప్యాన్ అనేది పెట్టుకున్నాను. మనము షాపింగ్లో మిఠాయి దుకాణాలలో తెస్తాం కదా చిన్న బొబ్బట్లు, చిన్న స్మాల్ బొబ్బట్లు, ఆ టైప్ బొబ్బట్లే నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను. మరి ఓవర్ సైజ్ పెద్దవి లేకుండా చాలా చిన్న సైజ్ చేస్తున్నానండి. ఇక్కడ నాకు ప్యాన్ అనేది హీట్ ఎక్కిన తర్వాత నేను ఆ ప్యాన్ లోపల కొద్దిగా నేను నెయ్యి అంటే ప్యూర్ నెయ్యితోనే మనము ఇక్కడ బొబ్బట్లు అనేటివి చేస్తున్నామండి. చాలా సింపుల్గా మనము ప్యాన్లోకి అలాగే వేయవచ్చు.
ఇక్కడ నేను మంట తగ్గించేసి బాగా చిన్న మంట మీద చిన్న సెగ పైన మనకు బొబ్బట్టు అనేది బాగా కాలాలి అనేసి మంట బాగా పూర్తిగా తగ్గించాను. ఇటు పక్క మనం ఒక బొబ్బట్టు రెడీ చేసేలోపు ఒక పక్కన మాత్రం మనకు బొబ్బట్టు రెడీ అయిపోతుంది. మర్చిపోకుండా ఒక కన్ను మాత్రం ప్యాన్ దగ్గర కూడా ఉండాలి. సేమ్ మొదట్లో మనం ఎలా చేసామో రెండో బొబ్బట్టు కూడా అలాగేనండి. ఇక్కడ మీకు బోర్ కొట్టకుండా నేను 1, 2 మాత్రమే చూపిస్తున్నాను. వన్ సైడ్ అయిన తర్వాత తిరిగేసి ముందు నేనేం చేస్తున్నానంటే కొద్దిగా నెయ్యి అనేది బాగా అప్లై చేస్తున్నానండి బొబ్బట్టుకి. మా అబ్బాయి కొద్దిగా సైడ్కి వెళ్ళిపోయినాడండి, అందుకనేసి అది క్లియర్గా చూపించలేకపోయాను. ఇప్పుడు చూడండి మీరు, ప్రత్యేకంగా మళ్ళీ పిలిచాను వాడికి. చూస్తున్నారు కదండి, గోధుమ పిండితో కూడా చాలా చక్కగా వచ్చేస్తున్నాయండి, సూపర్గా వచ్చేస్తున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది షుగర్ పేషెంట్లు మైదా పిండి అంటే ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుందండి. చిన్న పెద్ద తేడా లేకుండా గోధుమ పిండితో చేసిన వస్తువులు మనం ఏదైనా తినవచ్చండి. చాలా కమ్మగా టేస్టీగా చాలా బాగా వచ్చాయి కదా. నేను చాలా స్మాల్ సైజ్ చేస్తున్నాను ఇక్కడ, సింపుల్గా అండి. ఎవరైనా కానీ సరే ఇంట్లోనే మనము చక్కగా ఇలాగా చేసుకోవచ్చు. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ సరే అప్పటికప్పుడు వేడిగా బొబ్బట్లు మనము చాలా సింపుల్గా చేసి ఇలాగ ఇచ్చామనుకోండి, ఎంత బాగుంటుంది కదా. మీకు మాత్రం వీడియో నచ్చే ఉంటుంది. నచ్చినట్టుగా అయితే ఇంకా లైక్ చేయాలా, షేర్ చేయాలా, కామెంట్ చేయాలా, సబ్స్క్రైబ్ చేయాలా. మీ ఒక్క లైక్ నాకు ఎంతో ఇంపార్టెంట్ అండి. మళ్ళీ చెప్తున్నాను. కొత్తగా నేర్చుకునేటోళ్ళు ఒక గ్లాస్ పప్పుతో నేర్చుకొని మీరు బొబ్బట్లు అనేటివి సింపుల్గా చేయొచ్చండి. నేను ఇక్కడైతే ఇంకా ప్యాన్ అనేది మనకు కొద్దిగా ఎత్తుకుంది కదండి, అంచులు అనేటిది. అందుకనేసి నేను తిరిగేద్దామంటే కనుక కొద్దిగా నాకు ప్రాబ్లం అనిపించింది. అందుకనేసి చిన్న ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లోనే తీసుకున్న తర్వాత తిరిగేస్తున్నానండి, చాలా సింపుల్గా. పైనుండి ఒకసారి మళ్ళీ నెయ్యి వేద్దాం ఇలాగా. ప్రతిదానికి మనం మైదా వాడకుండా అప్పుడప్పుడు ఇలాగ గోధుమ పిండితో కూడా వాడచ్చు కదా. చాలా మెత్తగా కమ్మగా నెయ్యేసి అలాగా బొబ్బట్లు వేడిగా తింటుంటే ఎన్ని చేసినా కానీ సరే మిగిలవండి. మనం చేస్తూనే ఉంటాం, ఒక పక్కన అయిపోతూనే ఉంటాయి. సూపర్గా ఉన్నాయండి, టేస్ట్ కూడా. నేను టేస్ట్ చూశాను. మొదట్లో మేము వేసుకున్న తర్వాత మంచి చిన్న ముక్క తీసుకొని పంచుకొని తిన్నాము. చాలా టేస్టీగా కమ్మగా ఉందండి. రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చండి. కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కూడా ఇలాగ చిన్నగా అంటే ఒక 4-5 ట్రై చేసి చిన్న గ్లాస్ నిండా పప్పు ఉడికించుకొని ఇలాగ కొలతలు చిన్న కొలతలు పెట్టుకొని 1-2 సార్లు ట్రై చేశారనుకోండి, ప్రతి ఒక్కళ్ళకి వస్తాయండి సింపుల్గా బొబ్బట్లు చేయడము.